4th వీక్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఏ హడావిడి లేకుండా పూజ బిఫోర్ డేనే నేను ఇలా అన్నీ సర్దేసుకుంటాను. ఫ్లవర్స్, పూజకి సంబంధించిన వస్తువులన్నీ ఒక బ్యాగ్లో సర్దేసుకుంటాను. ఎర్లీ మార్నింగే లేచి తలస్నానం చేసి ఇంకా ఇంట్లో పూజ చేసుకొని తర్వాత టెంపుల్కి వెళ్ళి పూజ చేసుకుంటాను. నాకు చాలామంది పర్సనల్గా డిఎం చేస్తున్నారు, నాన్ వెజ్ తినాలా వద్దా, పూజ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి. అది మన ఇష్టం అండి. నాన్ వెజ్ అయితే పూజ చేసిన రోజు అంటే ట్యూస్డే మాత్రం నాన్ వెజ్ తినకపోతే సరిపోతుంది. ఇంకా పూజ ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ మొత్తం వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత మిల్క్ వేసి క్లీన్ చేసి మరి వాటర్ వేసి క్లీన్ చేసుకోండి. మీకు కావాలంటే పంచామృతాలతో కూడా మీరు అభిషేకం చేయొచ్చు. నేనైతే ఇక్కడ పాలాభిషేకం చేసిన తర్వాత ఇంక ఇలా ఫస్ట్ గంధం రాసి మరి పసుపు పూసి ఇలా కుంకుమ పెట్టేసి ఫ్లవర్స్ పెట్టేసి ఇంకా కొద్దిగా బెల్లం పెడతా ఉన్న ఆకులో. తర్వాత ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ పెట్టేసి ఇంకా దీపం పెట్టి హారతి ఇచ్చేసి ఇంకా మన మనసులో కోరిక మనం దేవుడికి చెప్పుకోవడమే. ఇంకా మొత్తం ఆయనే చూసుకుంటాడు. ఈ వ్రతం చేసేవాళ్ళు ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళు అయితే బ్రహ్మచర్యం పాటిస్తే చాలా మంచిది. ఇంకా ఉపవాసం ఉన్నా కూడా చాలా మంచిది. అది మీ హెల్త్ కండిషన్ బట్టి